హే గాయ్స్, వెల్కమ్ టు క్యూటీకేవి ఎపిసోడ్ నెంబర్ 67. 24 సినిమాలో సూర్యలాగా మనం కూడా టైంని ఆపేస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రపంచంలో ఉన్న దోమలన్నీ మాయమైపోతే ఏం జరుగుతుంది? అండ్ అలాగే మీలో చాలామంది అడుగుతున్న క్వశ్చన్, మన వీడియోస్ని కిమ్మావ్ చూస్తే ఏం జరుగుతుంది? ఇలా మీరు అడిగిన ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, 24 సినిమాలో సూర్యలాగా మనం కూడా టైంని ఆపేస్తే ఏం జరుగుతుంది? ఈ క్వశ్చన్ అడగగానే మీ ఇమాజినేషన్ ఎలా ఉంటుందంటే, పక్కింటి అంకుల్ తల మీద ముట్టికాయ వేయవచ్చు, ఒక బ్యాంక్ని దోపిడీ చేయొచ్చు, మనకు నచ్చిన అమ్మాయికి ముద్దు పెట్టుకోవచ్చు, ఈ టైప్లో ఇమాజిన్ చేసుకుంటారు. బట్ రియాలిటీ ఇంత అందంగా, ఇంత ఆహ్లాదకరంగా సినిమాలో చూపించినట్లు అస్సలు ఉండదు. స్కూల్లో సైన్స్ క్లాస్లో చదువుకొని ఉంటారు, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ టైంని జీరో చేయాలంటే భయంకరమైన ఇన్ఫినిటీ స్పీడ్లో కదలాలి. బట్ మనం లైట్ స్పీడ్ని క్రాస్ చేయలేం. సో ఫిజిక్స్ లాస్ని బ్రేక్ చేయకుండా టైంని స్టాప్ చేయడం అనేది అసాధ్యం. క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి కాబట్టి కొంచెం సేపు ఇది సాధ్యమే అనుకుందాం. సో అప్పుడేం జరుగుతుంది? ఏమీ జరగదు. జనాలంతా ఆగిపోతారు, నీరు కూడా ఆగిపోతుంది, ప్రతి అణువు కదలకుండా ఆగిపోతుంది. కనీసం టైం ఆగిపోయింది అనే విషయం మీకు కూడా తెలియదు, ఎందుకంటే మీ మైండ్లో న్యూరాన్స్ కూడా ఆగిపోతాయి కాబట్టి. ఇది అంత ఇంట్రెస్టింగ్గా లేదు. సో కొంచెం మాడిఫికేషన్ చేద్దాం. మీరే సూర్యలాగా టైంని ఆపేశారనుకోండి, అప్పుడేం జరుగుతుంది? ఖచ్చితంగా ఆహ్లాదకరంగా ఏమీ జరగదు. ఫస్ట్ మీరేం చూడలేరు, ఎందుకంటే టైం ఆగిపోతే ఫోటాన్స్ కూడా ఆగిపోతాయి. ఫోటాన్స్ ఆగిపోతే లైట్ రాదు, మీకేం వినిపించదు. బికాస్ సౌండ్ వేవ్స్ గాల్లో ప్రయాణించడం ఆగిపోతాయి. మీ చుట్టుపక్కన ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కదలకుండా ఉంటాయి. సో మీరు వేలు కూడా కదపలేరు. గాలి ఉండదు, గాలి లేకపోతే వేడి ఉండదు, వేడి లేకపోతే మొత్తం గడ్డగట్టుకుపోతుంది. ఆక్సిజన్ మాలిక్యూల్స్ మీ ఊపిరితిత్తుల వరకు కూడా చేరవు. టైం ఆగిపోతే మన భూమి కూడా సూర్యుని చుట్టూ తిరగటం ఆగిపోతుంది. అప్పుడు గ్రావిటీ తగ్గిపోతుంది. సూర్యుడి గ్రావిటేషనల్ పుల్ లేకపోతే బౌండరీ దగ్గర నుంచి జడేజా బాల్ విసిరితే ఎలా ఉంటుందో ఆ టైప్లో మన భూమిని ఎవరో విసిరేసినట్లు ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోతుంది. అప్పుడు వేరే గ్రహాలని ఢీకొట్టచ్చు, లేదా సూర్యుడిని ఢీకొట్టచ్చు. దేన్ని ఢీకొట్టినా నాశనం అయిపోవటమే. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, సినిమాలో అయితే టైంని స్టాప్ చేసి ఏమైనా చేసుకోవచ్చు, బట్ రియాలిటీలో అంతా భయానకమే, అల్టిమేట్గా చావే. కానీ టైంని ఆపడం అనేది ఇంపాసిబుల్ సినారియో. క్వశ్చన్ నెంబర్ 2, ఈ భూమి మీద ఉన్న దోమలన్నీ మాయమైపోతే ఏం జరుగుతుంది? దోమలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది, మీరు చెప్తే నమ్మరు. ఈ ప్రపంచంలో అతి భయంకరమైన ప్రిడేటర్ దోమలే. దోమల వల్ల సంవత్సరానికి కొన్ని లక్షల మంది చనిపోతారు, కొన్ని లక్షల మంది. మలేరియా, ఎల్లో ఫీవర్, డెంగ్యూ, జీకా, ఇలా చాలా జబ్బులు వాటి వల్ల వస్తాయి. దోమలు బాగా కుడుతుంటే ఏం దోమలరని అమ్మ, దోమలు చచ్చిపోతే బాగుండు అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, దోమలన్నీ కొట్టవు. 3500 రకాల దోమలు ఉంటే వాటిల్లో 100 రకాల దోమలు మాత్రమే మనుషులను కొడతాయి. మిగతా దోమలు వాటి పని అవి చేసుకుంటాయి, మొక్కలు పండ్ల మీద తింటూ ఉంటాయి. సో దోమలన్నీ మాయమైతే ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఎలా అంటే తేనెటీగల్లానే చాలా దోమలు పాలినేషన్ ప్రాసెస్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. సో దోమలు లేకపోతే వాటి ప్రభావం చాలా మొక్కల మీద పడుతుంది, చాలా మొక్కలు నాశనం అవుతాయి కూడా. నెక్స్ట్, బల్లులు, కప్పలు లాంటివి రోజు ఆహారంగా దోమల్ని తింటాయి. ఇన్ కేస్ దోమలు లేకపోతే అవి ఆహారం లేక అవి కూడా అంతరించిపోవచ్చు. దోమలు లేకపోతే ఏంటి, వేరే పురుగులను తిని బ్రతకొచ్చు కదా అని మనం అనుకోవచ్చు. చాలామంది సైంటిస్టులు కూడా అదే అంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్. కానీ డిబేటబుల్ ఆర్గ్యుమెంట్. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇన్ కేస్ ఏదైనా పురుగు చనిపోయి నీటిలో పడిపోతే దోమలు వచ్చి వాటిని తినేస్తాయి. ఇంకా వేస్ట్ ప్రోడక్ట్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటే మస్కిటో లార్వా వచ్చి ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని తినేస్తుంది. ఈ ప్రాసెస్ వల్ల కొన్ని న్యూట్రియంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ న్యూట్రియంట్స్ నీటి దగ్గర ఉండే మొక్కలకి చాలా ఇంపార్టెంట్. సో దోమలు లేకపోతే మెరైన్ లైఫ్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఫైనల్గా దోమల మొత్తాన్ని లేకుండా చేయటం అనేది అంత మంచి ఆలోచన కాదు. మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, యావరేజ్గా మస్కిటో లైఫ్ స్పాన్ 2 months కంటే తక్కువ ఉంటుంది. ఆడదోమ ఒకేసారి 300 గుడ్లు పెడుతుంది. దట్స్ హ్యూజ్. క్వశ్చన్ నెంబర్ 3, బబుల్ గమ్ మింగేస్తే ఏం జరుగుతుంది? మనం చిన్నప్పుడు కొన్ని రూమర్స్ వింటూ ఉంటాం. బబుల్ గమ్ మింగేస్తే లోపల పేగులకు చుట్టుకొని చచ్చిపోతామని, 7 సంవత్సరాలు కడుపులోనే ఉంటుందని, ఇంకా ఇలా చాలా రూమర్స్ ఉంటాయి. అసలు యాక్చువల్గా బబుల్ గమ్ మింగితే ఏం జరుగుతుంది? ఫిన్లాండ్లో 5500, 600 సంవత్సరాల నాటి గమ్ ఒకటి దొరికింది. అంటే ఆ టైం నుండే చీవింగ్ గమ్ అనే కాన్సెప్ట్ ఉంది. మాయన్స్ అండ్
యాస్టెక్ సివిలైజేషన్ వాళ్ళు కూడా చీవింగ్ గమ్స్ని వాడేవారు. కొన్ని చెట్లకి వచ్చే బంకని వాళ్ళు చీవింగ్ గమ్స్గా నమిలేవారు. వాటి వల్ల పంటికి చాలా ఉపయోగాలు కూడా ఉండేవి. 1860స్లో మొదటిసారి మనం ఇప్పుడు తింటున్న చీవింగ్ గమ్స్ని తయారు చేశారు. సింథటిక్ రబ్బర్తో ఈ గమ్స్ని తయారు చేస్తారు. టేస్ట్ రావడానికి స్వీట్నర్స్, సాఫ్ట్నర్స్, ఫ్లేవర్స్ కలుపుతారు. సో వాటిని మింగేస్తే ఏం జరుగుతుంది? మనం ఏదైనా తిన్నప్పుడు ఆహారం సలైవాతో కలుస్తుంది. ఆ మిశ్రమాన్ని మనం మింగితే మన శరీరం దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. కావలసిన న్యూట్రియంట్స్ అన్నిటిని తీసుకొని కడుపులోకి పంపుతుంది. కడుపులో ఉండే పవర్ఫుల్ యాసిడ్స్ ఆహారం మొత్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంది. తర్వాత అదంతా స్మూత్గా పేగుల్లోకి అటునుంచి ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది. బట్ చీవింగ్ గమ్ కేసులో ఈ ప్రాసెస్ ఇంత స్మూత్గా ఉండదు. మన స్టమక్ యాసిడ్ ఎంత పవర్ఫుల్ అయినా చీవింగ్ గమ్ని ఏం చేయలేదు. మన సలైవా, ఎంజైమ్స్, స్టమక్ యాసిడ్ ఎంత ట్రై చేసినా చీవింగ్ గమ్ని బ్రేక్ డౌన్ మాత్రం చేయలేవు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే అది మన పేగులకి అస్సలు అతుక్కోలేదు. మన శరీరం మిగతా అరిగిపోని ఆహారంలాగా చీవింగ్ గమ్ని కూడా భావించి కడుపులో నుండి నెట్టేస్తుంది. నెక్స్ట్ 3 రోజుల లోపల షిట్తో పాటు బయటికి వచ్చేస్తుంది. కానీ ఒక విషయం, బై మిస్టేక్ ఒక చీవింగ్ గమ్ మింగితే ఏమీ కాదు. బట్ చాలా చీవింగ్ గమ్స్ మింగితే మన డైజెస్టివ్ సిస్టంలో బ్లాకేజ్ ఏర్పడి ఆపరేషన్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి బబుల్ గమ్ టేస్ట్ అయిపోయిన తర్వాత వేయకపోతే నలుగురు మిమ్మల్ని మొయ్యాల్సి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4. చాలామంది అడుగుతున్న క్వశ్చన్, నేను కిమ్మావ్ మీద చేసిన వీడియోస్ కిమ్మావ్ చూస్తే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, నార్త్ కొరియాలో యూట్యూబ్ లేదు కాబట్టి చూసే ఛాన్సే లేదు. ఇన్ కేస్ యూట్యూబ్ ఉంది అనుకుందాం. నార్త్ కొరియా గవర్నమెంట్లో ప్రాపగండా అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. లాస్ట్ వీడియో చూస్తుంటే ఈ డిపార్ట్మెంట్ గురించి ఒక ఐడియా ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ పని ఏంటంటే కిమ్మావ్కి అగ్నెస్ట్గా కానీ కించపరిచేలా కానీ ఏదైనా న్యూస్ ఉంటే ఆ న్యూస్ని సెన్సార్ చేసి పబ్లిక్లోకి రాకుండా చూస్తారు. సో మన వీడియోస్ను కూడా వాళ్ళు ముందే చూసి అది కిమ్మావ్ని కించపరిచేలా ఉంటే ముందే దాన్ని డిలీట్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళ కంట పడకుండా అది ఎలాగోలా కిమ్మావ్ దగ్గరికి వెళ్ళిందనుకోండి, అప్పుడేం జరుగుతుంది? కిమ్మావ్కి తెలుగు రాదు కాబట్టి దాంట్లో ఏముందో ఆయనకు అర్థం కాదు. ఇన్ కేస్ ఆయన ఒక ట్రాన్స్లేటర్ని పెట్టించుకొని మొత్తం నార్త్ కొరియా భాషలోకి ట్రాన్స్లేట్ చేయించాడు అనుకుందాం. అసలు ఈ క్రాంతిగాడికి ఇన్ని విషయాలు ఎలా తెలుసని ఇలా షాక్ అవుతాడు. కొన్ని సీన్స్కి నవ్వు వస్తుంది, కొన్ని సీన్స్కి కోపం వస్తుంది, కొన్ని సీన్స్లో ఏడుపు వస్తుంది. ఓవరాల్గా కిమ్మావ్ ఫేస్లో అన్ని ఎక్స్ప్రెషన్లు బయటకు వస్తాయి మన వల్ల. తర్వాత ఈ వీడియో చేసినోడిని లేపేయమని ఆర్డర్స్ వేస్తాడు. అదేంటి బ్రో, నువ్వు కిమ్మావ్కి అల్లుడు కదా, నిన్ను ఎలా చంపేస్తాడు అని మీకు డౌట్ రావచ్చు. సొంత అన్ననే చంపేశాడు, సొంత మావని చంపేశాడు. ఆఫ్టర్ ఆల్ మనం అల్లుడు వరుస అవుతాం, మనల్ని చంపకుండా ఎలా ఉంటాడు? కిమ్మావ్ చాలా దుర్మార్గుడు, చంపేస్తాడు. మనం ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, చీరాల్లో ఉన్నాం కాబట్టి నా ఫ్యామిలీ సో కిమ్మావ్ మీద ఎన్ని వీడియోస్ చేసినా మనకేమీ కాదు. కిమ్మావ్ మనల్ని ఏం చేయలేడు. ఇన్ కేస్ కిమ్మావ్ మన వీడియోస్ చూసినా చేయగలిగింది ఒకటే, విసుక్కోవడమే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 5. ఐపీఎల్లో పాకిస్తాన్ ప్లేయర్స్ ఎందుకు ఆడరు? ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయింది. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వేరే కంట్రీస్ వాళ్ళకంటే పాకిస్తాన్ ప్లేయర్స్నే ఎక్కువ కొన్నారు. ఐపీఎల్ ఫస్ట్ ఆక్షన్లో 11 మంది పాకిస్తాన్ ప్లేయర్స్ని కొన్నారు. వాళ్ళే వీళ్ళు. నవంబర్ 26, 2008లో 26/11 అటాక్ జరిగింది. పెద్ద టెర్రరిస్ట్ అటాక్. వాళ్ళంతా పాకిస్తాన్ నుండే వచ్చారని పిల్లలకు కూడా తెలుసు. క్లియర్గా టెర్రరిస్టులు లష్కర్ ఇ తౌబా అనే టెర్రరిస్ట్ గ్రూప్కి చెందిన వాళ్ళని తెలిసినా కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ మాకు సంబంధం లేదని ఏం తెలియనట్లు బిహేవ్ చేశారు. ఇంకా ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్తో అన్ని సంబంధాలు తెంచుకుంది. పాకిస్తాన్ ప్లేయర్స్ని ఐపీఎల్ ఆడకూడదని ఒక రూల్ పెట్టింది. ఇంకా ఈ కాశ్మీర్ టెన్షన్స్, పాకిస్తాన్ ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్లో ఇరుక్కోవటం, వీటి వల్ల వాళ్ళకి ఉన్న కొంచెం ఛాన్స్ కూడా పోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.